2026వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో హిందూ పంచాంగం ప్రకారం అధిక మాసం ఎప్పుడొచ్చింది, తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పండుగలైన సంక్రాంతి, హోలీ, మహాశివరాత్రి, ఉగాది, వినాయక చవితి, రంజాన్, దసరా, నవరాత్రి, దీపావళి తేదీలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి 1వ తేదీ గురువారం నుంచి ప్రారంభం కానుంది. అయితే 2026లో హిందూ పంచాంగం ప్రకారం అనేక ముఖ్యమైన పండుగలు, వ్రతాల తేదీల్లో మార్పులు చోటు చేసుకొని ఉన్నాయి. దీనికి కారణం ఈ ఏడాదిలో అధిక మాసం ఉండడమే. దీంతో కొత్త ఏడాదిలో పండుగలు, వ్రతాలు ఒక నెల ముందుకు జరుగుతాయి. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరం 2026 పండుగల క్యాలెండర్ ప్రకారం ప్రధాన పండుగల తేదీలను తెలుసుకుందాం. సంక్రాంతి. తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి ఒకటి. అందుకే సంక్రాంతి పండుగను పెద్ద పండుగ అని కూడా అంటారు. ఈ పండుగను ముచ్చటగా 3 రోజులు వైభవంగా జరుపుకుంటారు. జనవరి 14 బుధవారం భోగి పండుగ, జనవరి 15 గురువారం ఉత్తరాయణం ప్రారంభం అనగా మకర సంక్రాంతి, జనవరి 16 శుక్రవారం కనుమ పండుగ. మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి పండుగ హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ. శివుడు తాండవం చేసిన రాత్రిగా భావిస్తారు. ఈ రోజున భక్తులు నియమనిష్టలతో ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తారు. రాత్రిపూట మేల్కొని భక్తి కీర్తనలు, మంత్రాలు పఠిస్తూ ఆధ్యాత్మిక తన్మయత్వంతో జాగరణ చేస్తారు. ఇక ఈ ఏడాది మహాశివరాత్రి పండుగను ఫిబ్రవరి 15 ఆదివారం రోజు జరుపుకుంటారు. హోలీ. ఈ హోలీ పండుగను రంగుల పండుగ అని కూడా అంటారు. వసంతకాలంలో వచ్చే ఈ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ శ్రీకృష్ణుడు పెరిగిన ప్రాంతాలైన మథుర, బృందావనంలో ఘనంగా 16 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ ఏడాది ఈ పండుగను మార్చి 4వ తేదీ బుధవారం నాడు జరుపుకోనున్నారు. ఉగాది. ఉగాది అంటే మనందరికీ గుర్తొచ్చేది ఇది మన తెలుగువారి పండుగ అని. తెలుగు సంవత్సరం ఈ ఉగాది పండుగ రోజు నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఉగాది తెలుగువారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది. చైత్రశుద్ధ పాడ్యమి రోజు వచ్చే ఈ పర్వదినానికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఉగాది రోజున పండితులు చెప్పే పంచాంగ శ్రవణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. అయితే ఈ ఏడాదిలో ఉగాది పండుగను మార్చి 19వ తేదీ గురువారం నాడు జరుపుకుంటారు. వినాయక చవితి. దేశవ్యాప్తంగా హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. వినాయకుడు పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. ఈ పండుగను భాద్రపద మాసంలో శుక్ల చతుర్థి రోజు జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా వినాయకుడు విగ్రహాలు ఏర్పాటు చేసి 10 రోజుల పాటు పూజలు చేసి అనంత చతుర్దశి రోజున నిమజ్జనంతో ముగుస్తుంది. ఈ పండుగను సెప్టెంబర్ 14వ తేదీ సోమవారం రోజున జరుపుకుంటారు. దసరా నవరాత్రులు. దసరా నవరాత్రి అనేది ముఖ్యమైన హిందూ పండుగ. దుష్టశక్తులపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. 9 రోజుల పాటు దుర్గాదేవి వివిధ రూపాలను పూజిస్తారు. చివరి రోజున విజయదశమిగా జరుపుకుంటారు. భారతదేశమంతటా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో వైభవంగా నిర్వహించుకుంటారు. భక్తులు ఉపవాసాలు, పూజలు, అలంకరణలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దసరా నవరాత్రి అనేది శక్తి, జ్ఞానం, ధైర్యం, పట్టుదలకు ప్రతీక. ఈ పండుగను 2026 అక్టోబర్ 20వ తేదీ మంగళవారం రోజు జరుపుకుంటారు. దీపావళి. భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందే పండుగ దీపావళి. ఆనందోత్సవాలతో కులమతాలకు అతీతంగా అన్యోన్యంగా సమైక్యంగా జరుపుకునే పండుగ. ఈ రోజున లక్ష్మీదేవిని, వినాయకుడిని, కుబేరుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం ఆనవాయితీ. ఇలా చేయటం వల్ల సిరి సంపదలు, శ్రేయస్సు కలుగుతుందని నమ్ముతారు. ఈ పండుగను మొత్తం 5 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ ఏడాది నవంబర్ 9వ తేదీ సోమవారం రోజున దీపావళి పండుగ జరుపుకుంటారు.